హలో ఆల్, కరివేపాకు కారం ఈరోజు మన రెసిపీ అదే. నాకు దీంతో ఒక స్టోరీ ఉంది, అది నేను చెప్తాను ఒకవేళ ఎవరైనా కామెంట్ చేస్తే. సో ఫస్ట్ కరివేపాకుని డ్రై ఫ్రై చేయాలి. డ్రై ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో నేను నువ్వుల నూనె వాడాను, మీరు కూడా మీ ఇష్టం ఏదన్నా వాడుకోవచ్చు. ఆయిల్లో ధనియాలు వేయాలి, నేను 2 స్పూన్స్ ధనియాలు, ఇంకా కారం మనకు ఇష్టం వచ్చినంత. నేను ఒక 15 వేసాను ఎండుమిర్చి. ఇది యాక్చువల్లీ గుజరాతీ అమ్మాయి నన్ను అడిగిందనమాట, ఇక్కడ అమ్మాయి. నేను ఒకసారి చేసినప్పుడు ఇస్తే తనకి నచ్చి నాకు చేసి పెట్టవా అని అడిగింది, అందుకని చెప్పి. తర్వాత అదే ఆయిల్లో మినుములు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు వేసుకున్నా బాగుంటుంది, పచ్చిశనగపప్పు, అలానే 2 స్పూన్ల నువ్వులు, అన్నీ 2 స్పూన్సే, ఏం తీసుకున్నా 2 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక కరివేపాకు కాకుండా మిగిలినవన్నీ మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు, వెల్లుల్లి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే అది ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.